హలో వ్యూవర్స్, నేను మీ డాక్టర్ హరీష్, క్యాన్సర్ సర్జన్ మరియు రోబోటిక్ సర్జన్. మరి రోబోటిక్ సర్జరీస్ అనేవి కంప్లీట్ గా ఓపెన్ సర్జరీస్ ని రీప్లేస్ చేస్తాయా అన్న విషయాన్ని గురించి ఈరోజు మనం మాట్లాడదాం. ఫస్ట్ అండ్ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, రోబోటిక్ సర్జరీ అనేది కంప్లీట్ గా అటానామిక్ సర్జరీ కాదు. అటానామిక్ అంటే ఏంటంటే, ఒక రోబో అనే పరికరం దాని ఓన్ గా కంప్లీట్ గా సర్జరీ చేయలేదు. సర్జన్ ఎప్పుడు రోబో పరికరాన్ని ఉపయోగించి ఆ రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా సర్జరీ చేస్తారు. సో దెర్ ఇస్ అ మాస్టర్ స్లేవ్ రిలేషన్షిప్ అంటారు. అంటే ఏంటంటే, ఒక కన్సోల్లో సర్జన్ కూర్చొని ఆ జాయిస్టిక్ లాంటి మూవ్మెంట్స్ చేసినప్పుడు రోబోలో అదే మూవ్మెంట్స్ రెప్లికేట్ అయ్యి పేషెంట్ మీద ఆ మూవ్మెంట్స్ జరుగుతాయి. సో సర్జన్ చేసే మూవ్మెంట్సే పేషెంట్ కడుపులో ఆ మూవ్మెంట్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. దిస్ ఇస్ కాల్డ్ రోబోటిక్ సర్జరీ. మరి ఇది ఆల్రెడీ ఈ రోబోటిక్ సర్జరీ అనేది సర్జన్ డిపెండెంట్ అండి, కంప్లీట్ గా ఆటోనమస్ కాదు. సో ఫ్యూచర్ లో కూడా ఎన్ని మనకి అడ్వాన్స్మెంట్స్ వచ్చినా కూడా ఆ సర్జన్ జడ్జ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో రోబోటిక్ కెన్ నెవర్ బి అటానమస్, ఆల్వేస్ ఇట్ ఈస్ ఎ సర్జన్ అండ్ రోబోటిక్ కంబైన్డ్ సర్జరీ విల్ బి ఆల్వేస్ దేర్. సెకండ్, ఫ్యూచర్ లో మరి ఎలాంటి అడ్వాన్స్మెంట్స్ రావచ్చు అంటే, ఏఐ మనకి ఇప్పుడు చాలా ఫాస్ట్ గా డెవలప్ అవుతుంది. ఏఐ బాగా డెవలప్ అయినప్పుడు మనకి సర్జరీ టైంలో ఆ ప్రెసిషన్ ఆఫ్ సర్జరీ ఇంప్రూవ్మెంట్ కి ఉపయోగపడగలదు. సో robotic surgery can get better with advancements, but it can never replace a surgeon, or robotic surgery can never be alone. It's always a robotic surgeon dependent surgery always. Thank you.